మహాశివరాత్రిని పురస్కరించుకుని కావలి పట్టణంలోని ముసునూరులో ఉన్న శ్రీకాశీ అన్నపూర్ణం సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచి మహిళా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయానికి ఉభయకర్త మల్లికార్జున చేసిన పూలంకరణ భక్తులను ఆకట్టుకుంది. 50 రకాల పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులకు వీలుగా ఆలయ ప్రాంగణంలో పెద్ద స్క్రీన్ను ఏర్పాటు చేసి లైవ్ ప్రోగ్రాం టెలికాస్ట్ చేశారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అంతే కదా ఆగేసుకుని మొక్కపోతుంది. ఒక 3,500 ఇంకా జస్ట్ లైవ్ వస్తుంది దాంట్లో. గ్రామంలో 4 తరాల నుంచి ఉన్నటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది 15 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి చిన్న శివాలయం. మేము ఈ దేవస్థానంలో 4 తరాల నుంచి అర్చకత్వం చేస్తూ ఉన్నాం. నాది 4వ తరం. శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకములు, విశేష పంచద్రవ్య అభిషేకములు విశేషంగా జరుగుతున్నాయి. 58 రకాల విశేష ద్రవ్యాలతో పంచామృత స్నానము జరగబోతున్నది. దీన్ని 50 మంది భక్తులు కూడా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసినదిగా మనవి. శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, ముసునూరు గ్రామం, కావలి మండలం. ఇక్కడ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తొలుతగా శ్రీ మహాగణపతి వారికి షోడశోపచార పూజ చేసి తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవార అభిషేకములు జరుగుతూ ఉన్నాయి. ఈ తర్వాత స్వామివారి పంచామృత అభిషేకము, తర్వాత స్వామివారికి విశేషముగా అనేక రకములైనటువంటి ఫలములతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తరువాత స్వామివారికి అలంకారము, తదుపరి స్వామివారికి అర్చనలు, స్వామివారి మహానివేదన కార్యక్రమం, స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు సాయంత్రం 9:30 స్వామివారి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. విశేషముగా బాణసంచా కార్యక్రమం, తర్వాత కోలాటం, ఇలా అనేక జరుగుతాయి. రాత్రి 11:47 నుంచి 12:55 స్వామివారి మహాలింగోద్భవ అభిషేకములు ప్రారంభమవుతాయి. ఇవి విశేషంగా జరుగుతాయి. ఇవి దాదాపు 25 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం కూడా విశేషముగా స్వామివారి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఏకోజమున 4:30 స్వామివారి యొక్క లింగోద్భవకాల అభిషేక ప్రసాదం వితరణ జరుగుతుంది. స్వామివారి గ్రామోత్సవం విశేషంగా జరుగుతుంది. దీంట్లో స్వామివారికి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు గ్రామోత్సవం కార్యక్రమంలో
పెద్దగా నిలుస్తూ స్వామివారి సేవా కార్యక్రమంలో చేస్తూ నాకు అండగా నిలుస్తున్నారు. ఆయన గురించి చెప్పాలంటే మాకు చాలా లేదు వెళ్ళేవారి మాకు నిలుస్తూ స్వామివారి విశేషంగా గ్రామోత్సవ కార్యాన్ని కూడా చక్కగా చేపిస్తారు. అలానే ఈరోజు విశేషం కొంచెం పూలంగి సేవ ఈ కార్యక్రమాలంతా కూడా మల్లికార్జున గారు కూడా మాకు సహకరించారు. ఈ పైతో ఇస్తుండగా పూలంగి సేవ స్వామివారికి కొంచెం సేవ చేసుకుంటున్నారు ఆయన కూడాను. వీళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే భక్తులందరూ కూడా స్వామివారికి జరిగేటువంటి పంచామృతాభిషేకాన్ని ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా స్క్రీన్ మీద చూసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అందుకని అందరూ కూడా ఈ విధంగా లోపల జరిగేటువంటి స్వామివారి పంచామృతాభిషేకాన్ని బయట కూర్చొని కూడా వీక్షణ చేయవచ్చు. అలానే వీక్షణ చేసిన తర్వాత స్వామివారి పంచామృతం పూర్తి అయిన తర్వాత ఉండి స్వామివారి మహానివేదన, ఆ తర్వాత హారతి, స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రత అవుతుందా కూర్చున్నారు.